ఒక ఫ్రెండ్ కామెంట్ అనేది చేశాడు. తన యూట్యూబ్కి ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయట, అలాగే ఇంకో వీడియో పెడితే అసలు వ్యూసే రావట్లేదు అని. ఇదంతా యూట్యూబ్ ఆల్గారిథం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియో రీచ్ అవ్వాలన్నా అవ్వకపోవాలన్నా దాని మీదే డిపెండ్ అవుతుంది. మనం వీడియోని ఎవరన్నా చూడంగానే మన థంబ్నెయిల్ నచ్చి ఓపెన్ చేస్తారు. వాళ్ళు వీడియో ఒక 20-30 సెకండ్స్ కన్నా ఎక్కువగా చూస్తే ఆ వీడియో ఇంకొకరికి అనేది వెళ్ళటానికి బాగుండిద్ది. వాళ్ళు అసలు ఓపెన్ చేసి ఎమ్మటనే క్లోజ్ చేశారంటే ఆ వీడియో వాళ్ళకి నచ్చలే, అంటే ఈ వీడియో కొంతమందికి నచ్చదు అని చెప్పి దాన్ని ఎవరికి చూపించకుండా చేస్తుంది. అదే ఓ లైక్ కొట్టారనుకో వీడియో పూర్తిగా చేసి, అది ఇంకో 10 మందికి షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టే వ్యూస్ అనేవి వెళ్ళటం. ఇప్పుడు ఒక వీడియో పెట్టినప్పుడు ఆ కంటెంట్ నచ్చితే దాన్ని చాలామంది లైక్ చేస్తారు కాబట్టి అది ఇంకో 10 మందికి అలా షేర్ అవుతూ ఉంటుంది. అదే వాళ్ళు ఒక 2-3 సెకండ్లు చూసి ఆపేశారంటే వీడియోలో అంత ఇంపార్టెంట్ కంటెంట్ ఏమీ లేదు అని చెప్పి ఆ వీడియో ఇంకొకరికి సజెషన్ అనేది వెళ్ళదు. దాన్ని బట్టి వ్యూస్ అనేవి వెళ్ళవు. మనం పెట్టే థంబ్నెయిల్ అలాగే మన వీడియోలో కంటెంట్ ఉంటే పక్కాగా వ్యూస్ అనేవి వెళ్తాయి. అంటే ఒకే రోజు వెళ్తాయి అని కూడా చెప్పలేం. కొన్ని లాంగ్ టర్మ్ ప్రాసెస్లో అవుతూ ఉంటాయి. అంటే ఒక 1 మంత్కి 2 మంత్స్కి అలా రీచ్ అనేది వెళ్ళిద్ది. కొంతమందిది పెట్టిన ఎమ్మటనే వెళ్ళిద్ది. దాన్ని బట్టి మన థంబ్నెయిల్ బాగుండాలి, మన కంటెంట్ బాగుండాలి. అప్పుడు వ్యూస్ అనేది చాలా తొందరగా వెళ్తాయి.